అసలు గుడికెళ్తే మనకి జరిగే మంచేంటి? మనకి ఏ విధంగా మంచి జరుగుతుందంటారు? చాలామంది గుడికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుంటే ఇక నా లైఫ్ అంతా అద్భుతంగా జరిగిపోతుందనే భావనలో వెళ్తూ ఉంటారు హరిత గారు. హ్మ్. మెయిన్ ఏంటంటే గుడికి వెళ్తే మంచి జరుగుతుంది. ఎలా మంచి జరుగుతుంది? వెన్ యు ఆర్ హై ఇన్ యువర్ ఎనర్జీ. ఎలాగంటే గుడికి వెళ్ళేటప్పుడు మన పర్సెప్షన్ ఎప్పుడూ కూడా దేవుడిని చూస్తే, దేవుడి విగ్రహాన్ని చూస్తే కనుక ఇంకా హ్మ్. అంత మంచి జరిగిపోతుంది అనే భావనలో ఉంటాం. అంటే రూపాన్ని చూస్తేనే మనకేదో అయిపోయిందని చెప్పేసి అనే భావనలో ఉండటం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడెప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తామా, దేవుడిని చూస్తామా, దండం పెట్టుకుంటామా, హ్మ్. ఓకే దర్శనం అయిపోయింది. సో చూడండి, ఎప్పుడైతే దర్శనం దాటి బయటకు వస్తారో అక్కడితో అక్కడి నుంచి ఇక ఎప్పుడు వెళ్ళిపోదాం అనే హడావుడిలో, ప్రసాదం ఎప్పుడు తీసుకొని వెళ్ళిపోదాం అనే హడావుడిలో ఉంటారు. అంటే అక్కడ ద మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? మైండ్లో రూపాన్ని చూసామా లేదా, దేవుడి యొక్క ప్రతిరూపాన్ని చూసామా లేదా అని చెప్పేసి అని. వాస్తవంగా రూపం చూడటం ద్వారా ఏ మాత్రము కూడా ఎనర్జీ మనకు రాదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో, అయితే ఎందుకంటే మరి గుడికెళ్ళడం అనవసరం అంటే అంటారా? రూపం చూస్తున్న ద్వారా అంటే ఇప్పుడున్న మైండ్ సెట్‌లో చూస్తున్న ద్వారా అసలకి రాదు.